మరలా నేను వెళ్ళి ఏ టైంకి అయితే వెళ్ళాడో మరలా అదే టైంకి వెళ్ళి నిలబడి యేసుక్రీస్తు నిన్ను కోరుకుంటున్నాడు. ఈసారి చెప్పుతో కొట్టుంటాడు. మళ్ళా 3వ రోజు కూడా అదే టైంకి వెళ్ళి యేసు ప్రభు నిన్ను పిలుచుచున్నాడు. ఆ స్థానంలో నువ్వు ఉంటే, ఆ స్థానంలో నువ్వు నేను ఉంటే, ఆ స్థానం మనదైతే కొన్నాళ్ళకి, కొన్ని రోజులకు, కొన్నేళ్లకు తెలీదు. ఈ వ్యక్తి తలుచుకుంటే, ఈ వ్యక్తి అనుకుంటే ఆ మొదటి రోజే నన్ను చంపేయగలడు, ఆ మొదటి రోజే నా మీద ఎదురు తిరగలడు, ఆ మొదటి రోజే నాకు సమాధానం చెప్పగలడు. కానీ బదులు యేసు మాటతో ప్రతిదినం నన్ను ఎదుర్కొంటున్నాడు. ఇదా మారు మనస్సు అంటే, ఇదా మారు మనస్సు అంటే. గతంలో పౌలు మనస్సు ఇలాంటిది కాదే, గతంలో పౌలు స్వభావం ఇలాంటిది కాదే, గతంలో ఇలాంటి నోరు కాదే. ఇప్పుడేంటి మారు మనస్సు? ఈ వచనాలు ధ్యానించినప్పుడు అనిపించింది, అసలు ఇది భక్తే కాదు మనం చేసేది. మనం వాళ్ళ దగ్గర కూడా లేం, నర్సరీలో ఉన్నాం. ఎక్కడున్నామండి? వాళ్ళ దగ్గర కూడా లేం, మనం నర్సరీలో ఉన్నాం. అందుకే ఆయన చేయి పట్టుకొని మనల్ని దిద్దిస్తున్నాడు, చేయి పట్టుకొని నడిపిస్తున్నాడు. అయినా మనం చిన్నపిల్లవాడు చేతిని విదిలించుకున్నట్టు విదిలించుకుని దూరంగా వెళ్ళిపోతున్నాం. అవమానాల్లో, నిందలలో, శ్రమలలో, శోధనలలో ఇంటింట మానక సువార్త పరిచర్య చేస్తున్న పౌలుది మారు మనసు అయితే మందే మనస్సు. ఈ మనసు పట్టుకుని ఎగేసుకుంటూ పరలోకం వెళ్ళిపోతామా? ఈ మనసు పట్టుకుని ఆశీర్వాదాల దగ్గరికి వెళ్ళిపోతామా? ఈ మనసు పట్టుకుని పరిగెత్తుకుంటూ పరలోకానికి ఎక్కేస్తామా అంటే మెట్టు కూడా ఎక్కలేం. కానీ మనం ఎక్కామనుకున్న మెట్లన్నీ నకిలీ మెట్లే. మనం వేసుకుంటున్నాం అనుకున్న మెట్లన్నీ, నేను ప్రార్థననే మెట్టేశాను, అడిగేసి చూడు. నేను విశ్వాసం అనే మెట్టేశాను, అడిగేసి చూడు. నేను బోళ్ళంతా పరిచర్యనే మెట్లేశాను, అడిగేసి చూడు. నకిలీ మెట్లు ఏమైపోతాయ్యా? నకిలీ మెట్లు పైకెక్కడానికి అవకాశాన్ని ఇస్తాయా?